పొద్దున్నే ఎవ్వరి ముఖం చూడొద్దు అనుకున్నాం, పోయి దీని ముఖమే చూసినాం. ఈ సంబంధం ఖాయం అయినట్టే. ఇక సంబంధమా? ఎవరికత్తమ్మా సంబంధమా? ఇంకెవరికి వదినే, నాకే. అయినా నా ముఖం చూస్తే ఏం కిడు జరిగింది అత్తమ్మా ఇంతవరకు? మీకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు అయ్యిర్రా. అందుకే నేను అందరు గొడ్డాలు అంటారు. అందుకే మా అమ్మ ఈ సంబంధం గంగా కలిసిందంటుంది. అబ్బా చిన్న కొడుక, నా కడుపులో ఉన్న మాటలన్నీ కక్కినవురా. అన్న లెక్క నువ్వు కూడా ఎర్రబాగులోని అవుతావు అనుకున్నావు. నీ అన్ని నాయే బుద్ధులు. చూడత్తమ్మా, పెళ్ళైనాక కొంతమందికి పిల్లలు ముందే అవుతారు, కొంతమందికి లేటుగా అవుతారు. ఇంటోళ్ళే సూటిపోటి మాటలతో ఇట్లా గుచ్చితే బయటోళ్ళు ఇంకెన్ని రకాలుగా మాట్లాడతారు. ఏమోనే, ఈ వెనకేందో ఈ ముందవుడేందో గాని నీకు పిల్లలు ఊడతారని నాచా నాకెన్నడో చచ్చిపోయింది. ఏంది అమ్మా అంత లొల్లి పెడతావు? అత్తా కోడళ్ళు తల్లి కూతురు లెక్క ఎందుకు కలిసి ఉండరే? పాలన లెక్కల కసుపుసులు ఆడతారు. అరే, నిన్ను అన్నది నేనే అయినా కూడా నీ తలరాతని అది రాసుకుంటా దానికి ఇష్టం వచ్చినట్టు ఆట ఆడిస్తుందిరా. నీతో లగ్గమైన వాళ్ళకి అందరికి పిల్లలు అయినరు. మీకు పిల్లలేదా జల్లలేదా? పిల్లల్ని అందమని నీకు లేదా దీనికి లేదా? చుట్టాల ఇళ్ళకు అక్కర్లకు పోతే నువ్వు నానమ్మ ఎప్పుడైతావు, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తావని వాళ్ళు అంటే నా కళ్ళకు చక్కెర వచ్చి నా గుండెంతా అగులు బుగులు అవుతుందిరా. అన్నా, నేను చూడక పిల్లని చూడబోతే వదిన ఎదురొచ్చిందన్న, అందుకే ఈ లొల్లి అంతా. ఛీ, గానికేంద్రా చెప్పేది? అవతల పెళ్ళోళ్ళు ఎదురు చూస్తారు కావచ్చు. దా అరే పెద్దోడా, ఇల్లు జాగ్రత్త. ఏమండి, మరిదికి పెళ్లి చూపులట. మనతోని ఒక్క మాట కూడా చెప్పలేరు. మనం అంత పరాయోళ్ళం అయిపోయినామా? కాదే, నిన్న మా అమ్మ చెప్పింది రమ్మని. నేనే మాకు పనున్నది రానని చెప్పిన. ఎందుకంటే ఇంట్లోనే అది నిన్ను గన్ని మాటలు అంటుంది. అక్కడ మందిలో అంటే నువ్వు బాధపడతావు, నిన్ను చూసి నేను బాధపడతానే. పోనీ వాళ్ళకు లేకపోతే ఏందే, మనకున్నది వాళ్ళ మీద ప్రేమ. దా ఇగో చిన్న కోడలా, మీ ఇంటికాడ ఎట్లుంటావో గీడ కూడా అట్లే ఉండు. ఇది నీ అవ్వగారి ఇల్లు అనుకో, వింటానావా? నువ్వేం పని చెయ్యకు. మనకు ఇంట్లో పని చేయడానికి పని మనిషి ఉన్నది. తిరుగుతుంది అవుతుంది. నన్ను అడుగు, నేను అన్ని తీర్లు చేసి పెడతాను. కానీ నాకైతే నాకు వారసుడు కావాలి. నువ్వు వారసుని చెప్పని. మీరు ఎంత మంచి వాళ్ళు అత్తమ్మా. కోడల్ని ఎట్లా హింసించుకోవాలి, ఎట్లా బాధ పెట్టాలి అని చూసే ఈ రోజులలో మీలాంటి అత్త దొరకడం నా అదృష్టం. ఈ రోజు నుంచి నువ్వు నాకు అత్త లెక్క కాదు, మా అమ్మ లెక్క. కాదు, మా అమ్మ కంటే ఎక్కువ అత్తమ్మ. చూడు కవిత, పేరుకి యారాలనైనా నా తోబుట్టు లెక్క అనుకొని ఒక మాట చెప్తా, ఏమనుకోకు. పెళ్ళి కాకముందు తల్లిగారింటికాడ ఏ పనులు చేయకపోయినా, మనకే కష్టం వచ్చినా, మనం ఎట్లున్నా కన్నోళ్ళు కాబట్టి మనల్ని కడుపులో పెట్టుకుంటారు. పెళ్ళైన కొత్తలా నచ్చింది తిను, ఇష్టం వచ్చినట్టుండు, ఏ పనులు చేయకు అని అత్త అంటది. రోజులు మారే కొద్దీ మనసులు కూడా మారుతారు. సూటిపోటి మాటలు భరించుకుంటా బతకాలంటే గుండె బరువైద్ది. కళ్ళల్లో కన్నీళ్ళు ఇనికిపోతాయి, పెదవులపై చిరునవ్వు ఉండదు, ఆకలి చచ్చిపోద్ది, మొత్తం మనసే ఇరిగిపోద్ది. నాలా నువ్వు కాకూడదని ఒక అక్కగా చెప్తున్నా. రోజు పొద్దున్నేలే ఆకిలి నువ్వుడువు, అలుకు నేను చల్లుతా, నువ్వు బోలుదాము నేను గడిగి పెడతా, ఒకళ్ళు కూరగాయలు కొత్తే ఒకళ్ళం వంట చేద్దాం. ఇలా ప్రతి పనిలో సెరసాగం చేసుకుంటూ ఎవరితో రేపు ఒక్క మాట పడకుండా బతకచ్చు. అప్పుడు మంచిగా ఉండొచ్చు. చూడక్క, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నేనొకటి చెప్తా, మంచిగా గుర్తుపెట్టుకో. నువ్వు ఈ ఇంటికి కోడలుగా ఎట్లా వచ్చినావో నేను కూడా అట్లనే వచ్చిన. కాదు, నీకంటే డబ్బులు నగలు ఎక్కువ తీసుకొచ్చిన. నన్ను చేసుకున్నోడు నా అత్తనే ఏం పని చేయకని చెప్తారు. నువ్వు వచ్చి నాకు లేచి ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్తున్నావు. అయినా నువ్వేందే నాకు చెప్పేది? ఫస్ట్ టైం కాబట్టి మాటలతో చెప్తానా, నెక్స్ట్ టైం వేరే ఉంటుంది, గుర్తుపెట్టుకో. అయ్యో సెల్లె, ఇప్పుడు నేనేమన్నా అని అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఏందే
నువ్వు వచ్చి వారం కూడా అయితే లేదు మా వయసుతో నిలబెట్టుకుంటాను ఒళ్ళు ఎట్లుంది అంటే ఇప్పుడు నువ్వు కూడా నన్నే అంటావా? ఇప్పుడు నీకు పెళ్ళం చేదైంది, వదిన బెల్లం అయిందా? ఇంట్లో ప్రతి ఒక్క పనులు చేయాలట. ఆమె ఏం చెప్తుందో నీకు తెలుసా? ఆఖరికి ఆమె పనులు కూడా నేనే చేసి పెట్టాలట. నీకు చెప్పకూడని మాటలు కూడా ఎన్నో అన్నది. అయినా ఈ ఇంట్లో ఇట్లుంటుందని నాకు తెలియదు. ఛీ! వదిలే నీ పెత్తనం తీసుకోవాలనుకుంటే మన అన్నగారి మీద తీసుకో, దానికి మేము అడ్డురాము. కానీ నా భార్య జోలికి రాకు, వదిలే మనం కూడా ఊరుకోను. ఏం జరుగుతుంది తమ్మి? అది నేను బాగా వస్తాను. చిన్న పెద్ద లేదా? చూడు బావా, ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు. ఆమె చెప్పు చేతలు పెట్టుకోవాలని చూసింది. కొంచెం నేను రివర్స్ గా మాట్లాడినా, అందుకే దొంగేడు పెడతాది. గోరి కింద నువ్వెందుకుంటేవే? ఈ ఇంటికి వాళ్ళు ఎంతనో నువ్వంతా ఇంటికి. ఎందుకే నీకు ఎవలేడబోతే? నీ వల్ల నా తమ్ముడు కూడా అనబట్టే. నీ పని నువ్వు చూసుకో. చెయ్యొద్దులో సిగ్గులేదు నీకు? ఈ మిట్ట మధ్యాహ్నం ఏంది? పని లేదు, పాట లేదు. పెట్టినావానే వద్దులో అన్నం అన్నవానే? అబ్బా నువ్వే చెప్పాలి. ఇక రాత్రి తలకాయ నొత్తాంది పడుకుంటా అన్న వదిలిపెట్టినావానే? వీళ్ళకే పెళ్ళైందా అనే భూమి మీద? ఎవరికి కాలేదా? మగవాడు ఆయనకంటే సోయి ఉండదు. ఆడదానికి ఉండద్దా అని కొంచెం అయినా? కొద్దికు అక్క బాగున్నారు, అవ్వున్నది, ఎన్నడత్తదే తెలివి. చిచి. ఆగు బావా, నువ్వు ఇప్పుడేమనకు. మన మాటలు అల్లింటే బాధపడతారు. పొద్దున సొంత అక్క లెక్క అనుకొని 4 మంచి మాటలు చెప్తేనే పెద్ద రాదంతం చేసింది. ఇప్పుడు కానీ మన మాటలు విన్నాడనుకో, మీ తమ్ముడు గొడవ పెడతాడు. ఏదన్నా ఉంటే రేపు పొద్దున మీ తమ్ముడికి నిదానంగా చెప్పుకో, సరేనా? మళ్ళా తమ్ముడు ఆగురా. అరే ఇంట్లో నువ్వును నీ భార్య కలిసినప్పుడు ఎట్లా నుండుర్రా? కానీ వదిన అమ్మున్నదిరా ఇంట్లో, మళ్ళీ పెద్ద మనిషిని ఇంట్లో నేను కూడా ఉన్నా. పిచ్చిపిచ్చుకుంటాకుర్రా, అదినం కూడా అంత పరువు పోతుంది, అంత గలీజుకుంటుంది. ఏందన్నా ఏమంటాను? అంటే నేను నా పిల్లని కలిసి ఉండద్దు, దూరం దూరం ఉండుర్రి అని ఇండైరెక్ట్ చెప్తానవా? అరే నేను ఆ ఉద్దేశంతో అంటలేనురా. అట్లనే ముమ్మాటికి అట్లనే అన్నావు. ఎందుకంటే నా పిల్లం నీళ్లు పోసుకొని గర్భవతి అయితే ఎక్కడ దాన్ని మంచిగా చూసుకొని వైద్యం తక్కువ చూసుకున్నట్టు కదా నీ బాధ అంతా. అన్న నువ్వేమనుకోవాలి తెలుసా? నాకు పిల్లలు కాకపోతే నా తమ్ముడికి పిల్లలు అయ్యారు కదా, ఆ పిల్లలు నా పిల్లలు కాదా అనుకోవాలన్నా. కానీ నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావు అనుకోలేదన్నా. ఛీ! అరే తమ్ముడు, నువ్వేవో ఊహించుకొని ఎక్కడ దాకానో పోతానవురా. నా మనసులో కానీ అది నా మనసులో కానీ ఎటువంటి చెడు ఉద్దేశం లేదురా. నువ్వే తప్పుగా ఆలోచిస్తాను. ఏ పో అన్నా, నీ రోత బుద్ధి నాకు అర్థమైంది. నాకేం చెప్పకు, నేను పోతానా. అరే తమ్ముడు తమ్ముడు కవిత, ఏం చేస్తున్నావే? ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు నీకు? బట్టలే కదా అత్తమ్మ. అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు కదనే. ఇంటికి మనవడో మనవరాలు రావాలని నేను ఎక్కని మెట్లు లేవు, మొక్కని దేవుడు లేదు. ఇన్నేళ్లకు ఆ దేవుడు నా మొర ఆలగించి నీ కడుపులో ఒక ఆయన ఇచ్చిండు. నువ్వు ఇప్పటికి పనులు చేస్తే ఎట్లా చెప్పు? మెల్లగా నడవాల బిడ్డ. నువ్వు బరువు పనులు చెయ్యకు, ఏది పడితే అది తినకు. నువ్వు నీ కడుపులో బిడ్డ జాగ్రత్త. సరే అత్తమ్మ. నేను ఇంట్లో కొంచెం అంత పని ఉన్నది, ఆ పని చేసేస్తా. కవిత, నీకోసం పాలు వేడి చేసి చల్లార్చి తీసుకొచ్చినరా. కొన్ని తాగు. నువ్వు కడుపుతో ఉన్నవట కదా, డాక్టరు ఎప్పుడు టెస్ట్లకు రమ్మంటే అప్పుడు టైంకు మందులు వేసుకో, బాగా రెస్ట్ తీసుకోరా. కడుపులో బిడ్డ మంచిగా ఉంటాడు. నీకేం తినాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతా. నువ్వు కడుపుతో ఉన్నావని నాకు చాలా సంతోషం అనిపించిందిరా. పాలు తాగు. ఆపుతావా నీ నాటకాలు? ఎన్నలేని ప్రేమ ఇలా కొత్తగా చూపిస్తే నేను నమ్మే అంత పిచ్చిదాన్ని అనుకుంటానవా? ఆ పాలల్లో ఏదో కలిపే నా కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూస్తాను కదా. చిచ్చి,
అసలు నువ్వు ఆడదానివేనా? నీకు పిల్లలు పుడతలేరని అందరు నేను గొడ్రాలు గొడ్రాలు అంటారని నన్ను కూడా అట్లా అనాలనే కదా ఆ పాలల్లో ఏదో విషం కలిపి నా కడుపు పోవాలని చూస్తున్నావు. కవిత మాట్లాడక ఇంకా నువ్వు. నేనెందుకు అసలే నువ్వు వట్టి మనిషివి కాదు. నీ పెద్ద కోడలు ఉండంగా నేను కడుపుతోటి ఉంటా తల్లిని కూడా అయితానా? నా కడుపు పోవాలని ఆ పాలలో విషం కలుపుకొచ్చి తాగమంటాని. అవునే గొడ్రాల, నీ చేత మంచి నీళ్ళు ఇస్తేనే మహా పాపం. అట్లాంటిది పాలలు నిజం కలుపుకొని వచ్చి దాని కడుపులో బిడ్డను చంపుతాను చూసినావే. నీ కడుపులో గింత కుట్ర పెట్టుకొని నాకు వంశమే లేకుండా చేద్దామని చూసినావా? ఇవన్నీ నీ గురించి తెలిసిన తర్వాత నిన్ను ఏమైంది? వాళ్ళు ఎందుకు నిన్ను ఎట్లా చూసారు? ఎందుకే నీకు ఇదంతా? ఆ ప్రెగ్నెంట్తో ఉందాట, పాలిచ్చిందట. వాళ్ళు తాగరా, చేసుకోరా? ఎందుకు బావా నువ్వు కూడా నన్నే తిడుతున్నావు? నేను అంత పెద్ద తప్పేం చేసిన? అది నా యారాలు అనుకున్నానా? నేను ఎప్పుడన్నా నా సొంత చెల్ల అనుకున్నా? పాలిచ్చుడు కూడా తప్పేనా? అది కడుపుతోనుంది కదా, కింద కాలు పెట్టకుండా చూసుకుందామని ఎన్నో కలలు కన్నా. నేను మాత్రం దాన్ని పుట్టబోయే బిడ్డకు పెద్దమ్మని గానా? అది నా చేతులలో పెరగదా? నేను ఎప్పుడు అన్నం తినబెట్టానా? నేను చాదనా చెప్పు? ఎందుకు నన్ను అందరూ శత్రువు లెక్క చూస్తారు? ఊరంతా పక్క గొడ్రాలు గొడ్రాలు అంటే ఇంట్లో నన్ను కాకులు లెక్క కొడుతారు. నన్ను చంపేయచ్చు కదా. ముక్కు అంతా సరిపోతే అలా చూస్తారా? వాళ్ళు మంచిగా చూసా. ఇంకొకసారి తోటకిట్లా నేను పుట్టింటికి వెళ్ళి పంపిస్తా చెప్తానా? వాళ్ళకు ప్రేమ లేకపోతే ఏమైతుంది? నాకు ప్రేమ ఉంది కదా. మీరు అందరు నా వాళ్ళు కాదా? ఇది నా కుటుంబం కాదా? పెళ్ళైన అమ్మాయికి అత్తారిల్ల సర్వస్వం అంటారు. వీళ్ళందరూ నా వల్లనే కదా నేను ఇవన్నీ చేసేది. చిన్న చిన్న పేన్లు పడ్డాయి. చూడు, ఈ చేతికి అత్తనే లేవు. అవునక్క, నువ్వు బావకు పెళ్లి చేస్తానన్నావు కదా, అక్క మీద కోపంతో అట్లా అన్నావా? లేకపోతే బావకు నిజంగానే వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తావా? నిజంగానే చూసిందే, పిల్లని చూసినా. అందుకే బావకి చెప్పిన ఇప్పుడు రమ్మని చెప్పిన వానికి. లేకపోతే దీనికి గంతనానే, దానికి నిజ స్వరూపం బయటపడ్డాక దాని ఇంట్లో ఎందుకు ఉండనిస్తేనే నేను. మంచి మాట చెప్పినావమ్మా. ఈ వదిలే మనకు అద్దే, అన్నకు వేరే పెళ్లి చేద్దాం. గంతేర చిన్నోడా, చేసుకొచ్చుడే. ఏంటమ్మా అదేదో పెళ్ళి అంటాడు? ఏంటిది? గదేరా, అది ఎన్నేళ్ళైనా దానికి పిల్లలు కారు. అది మనకు అద్దు కొడుక. నేను వేరే కాడ పిల్లని చూసినా ఆ సంబంధం చేసుకొని వద్దాం. దాన్ని వెళ్ళగొట్టి ఇంట్లోకి వెళ్ళి. వా సూపర్ అత్తమ్మా నువ్వు. ఏంది నన్ను మా పుట్టింటికి వెళ్ళగొట్టి నెల రోజులు తిరక్కముందే నీ కొడుకు ఇంకో లగ్గం చేస్తావా? చేయకపోతే ఏందే, ఈయనకంటే చిన్నోడు తండ్రి అవుతాడు రేపో మాపో. నువ్వు ఎట్లా గొడ్రాలు అని ఊరంతా నిన్ను అంటారు. నా కొడుకును కూడా అట్లా అనల్లా, గొడ్డోడు అనల్లానే. చేస్తా, బరాబరి చేస్తా. నిన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టుడే నా కొడుకు లగ్గం చేసుడే. ఎందుకు నా లెక్కనే దాని జీవితం కూడా నాశనం చేద్దామని చూస్తానవా? నిన్న దాకా మొన్న వచ్చిన ఇది కూడా నన్ను అనరాని మాటలంటే నేను ఎందుకు నోరు మూసుకున్నానో తెలుసా? మన కుటుంబం పరువు బజార్లో పడద్దని అందరూ కలిసి నన్ను గొడ్రాలు గొడ్రాలు అంటుర్రు. పిల్లలు లేని లోపం నాలో లేదత్తా. నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? లోపం నీ కొడుకు దగ్గరే ఉంది. కావాలంటే అడుగు. అవునమ్మా, లోపం నాలోనే ఉందన్నాడు డాక్టర్. మందులు వాడితే తగ్గుతుంది అన్నాడమ్మా. ఈ విషయం అందరు తెలిస్తే ఎక్కడ నన్ను చిన్న చూపు చూస్తారని ఈ నింద దీని మీద వేసుకుందమ్మా. ఏంద్రా నువ్వు మాట్లాడేది? లోపం నీ దగ్గర ఉందా? అయ్యో, ఈ సంగతి తెలియక దాని అనరా అని మాట్లాడినా కదరా. ఏ కోడల్ని ఏ అత్తనరా
తాగుతుంటే ఎదురొస్తే కూడా దాన్ని ఒక కీడ పురుగు లెక్క తీసి పారేసిన. ఎన్నో చిత్రహింసలు పెట్టిన కదరా, అయినా కూడా అది భరించుకున్నది. నిన్ను క్షమించమని అడుగుదామన్నా నా ముఖం జారిపోతలేదే అమ్మా. అత్తమ్మ, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూర్రి. మీరు ఎప్పుడు నన్ను కావాలని ఏమీ అనలేదు. మీ వంశం ఎక్కడ గొడ్డు పోతుందని నన్ను అన్నారు, కానీ ఎప్పుడు నిన్ను అత్త అనుకోలేదు, అమ్మ అనే అనుకున్నా. అక్క, చిన్న అంతరం పెద్ద అంతరం తేడా తెలియకుండా నిన్ను ఎన్నో అనరని మాటలు అన్నా. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. ఓ పిచ్చానా, నాకో చెల్లుంటే నన్ను అనకపోతుండేనా? నువ్వెందుకు బాధపడుతున్నావే? మన ఇద్దరం ఒక తల్లి కుట్టకపోయినా ఒక్కింటి కోడల్లో అక్క చెల్లెలు లెక్క కలిసే ఉండాలి. వదినే, వీళ్ళతో పాటు నన్ను కూడా క్షమించు. హలో మరిది గారు, నిన్ను క్షమించాలంటే తండ్రి అవుతున్నావు కదా, నాకు పెద్ద పార్టీ ఇవ్వాలి, మరి అప్పుడే నిన్ను క్షమిస్తా. అబ్బా, అత్తమ్మ నాకు ఇంకా అత్తలేరింది. బయట చేస్తానవే, నాకు ఆకలి అన్నం పెడుద్దా? ఏ నీ తిండి పాడుగాను, ఎప్పుడు తిండికోలేనా? ఆవు కొద్దిసేపు తినేవు గాని. ఎవరి కోసం చూస్తానవే? అదా, అక్కున్న అత్తమ్మ హాస్పిటల్కి వేయరు కదా, అక్కకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందో లేదో అని టెన్షన్ పడతానా నేను. నువ్వేమో తిండి తిండి అంటాను, వాళ్ళు ఇంకా అత్తలేరు. దేవుని పున్నానా, అక్కకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ కావాలి. అగో మాటల్లోనే వస్తారు కదా. అత్తమ్మ, డాక్టర్ ఏమన్నాడు? అక్కకి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండా? చెప్పక్క. చెల్లె, నువ్వు చిన్నమ్మవు కాబోతున్నవే. ఇన్ని రోజులకు ఆ దేవుడు నా మొర ఆలకించిండు. ఎంత మంచి శుభవార్త చెప్పినావు అక్క. వదినా, అన్న వచ్చినాక పెద్ద పార్టీ ఇవ్వాలి. మరిది, ఎంత పెద్ద పార్టీ అన్నా అడుగు, నీ ఇష్టం. నువ్వు అడిగింది ఇస్తా. ఏమండి, అక్క పెద్ద పార్టీ ఇస్తుందట మనకి. నువ్వు ఎటు పోకు, ఇంట్లోనే ఉండు, సరేనా? సంబరపడ్డ కాడికి మాజాలు. ఇగో పెద్ద కోడలా, తీయగా మాట్లాడతారు కదా అని మురిసిపోకు. ఎవరన్నేమన్నా ఇస్తే తినే దిక్కులా అందరు నా వాళ్ళే కదా అని నమ్మితివా, మనకే ఎన్ని పోటు కొడతారు. వింటున్నావా? ఇవాళ రేపు మంచికి రోజులు లేవు. ఏందమ్మా, ఏమంటాను? ఇక్కడ నేను నా భార్య ఉన్నాం, నువ్వు ఎవరిని అంటానవే? అగో, నేనెవరిని ఎందుకంటారా? పెళ్ళైనాక గిన్నెళ్ళకు దానికి కడుపుతుంటున్నది, తల్లి అవుతుంది. అందుకే మంచేదో చెడేదో దానికి చెప్తానా. అది అందరు నా వాళ్ళే అనుకుంటుంది. అదేందత్త మాటలా మాట్లాడుతున్నావు? అక్క వేరు నేను వేరు అన్నట్టు వేరు చేసి మాట్లాడుతున్నావు. అక్కకు కడుపు అయిందంటే నేనే కదా ఎక్కువ సంతోషపడేది. అయినా ఇక్కడ పరాయోళ్ళు ఎవరు ఉన్నారు? ఏదో పరాయోళ్ళకి చెప్పినట్టుగా మాట్లాడుతున్నావు. నీకేదైనా మనసులు ఉంటే బయట చెప్పొద్దమ్మా, కానీ ఇట్లా లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకద్దమ్మా. నువ్వు మాట్లాడే మాటలకి నేను తట్టుకోలేకపోతున్నా. నేనిచ్చింది తినద్దని అంటున్నావా? అంటే ఈరోజు నేను అంత కాందన్న అయినా ఎందుకు అత్తమ్మా ఇట్లా మాట్లాడుతున్నావు? అయ్యో పిచ్చిదానా, గట్లెందుకు అనుకుంటున్నావే? అత్తమ్మకు నేను వేరు నువ్వు వేరు కాదే, మన ఇద్దరం ఒకటే. కాదు కాదు, నాకంటే నువ్వే ఎక్కువ. కాక ఒకటే ఇంట్లో ఇద్దరు కోడళ్ళు కడుపుతోనున్నారని ఊరంతా అనుకుంటుర్రు. అందరు జిట్టి మన ఇద్దరికి ఏడ తలుగుతుందని అత్తమ్మ ఏదో చిన్నగా మంచి చెడులు మన ఇద్దరికి చెప్తుంది. దానికి నువ్వెందుకే తప్పు పట్టుకుంటావు? నువ్వేం బాధపడకే. అయినా మిమ్ముల్ని నేనెందుకంట? దొంగలు అంటే భుజాలు అనుకున్నట్టు
మీ ఇద్దరికి ఎందుకు రేషం వస్తుందో నాకైతే ఏం అర్థమైతలేదు. ఇగో పెద్ద కోడలా, నేను చెప్పేరాక ఇవ్వలేమిచ్చినా కూడా తినకు, మంచి నీళ్ళు కూడా తాగకు. అయ్యో, నేను కడుపుతోనున్న సంతోషం కంటే అత్తమ్మ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? నిన్న మొన్నటిదాకా చెల్ల మీద ఎంతో ప్రేమ చూపించింది కదా, ఇంతలో ఏమైంది మీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? అది ఎంత బాధపడుతుందో. అసలే చిన్నపిల్ల, ఏం తెలియదు. నేనే కొద్దిగా నచ్చ చెప్తలే. ఈయనేంది ఇంకా అత్తలేడు? ఎప్పుడైనా వాళ్ళ పొద్దుగా వచ్చేటోడు. ఇలా మంచి శుభవార్త చెప్పుదామంటే తొందర రానే రాడు. ఈ విషయం చెప్తే ఆయన ఎంత సంబరపడతాడో. నాకైతే ఎంత సంతోషంగా ఉన్నాను. అగో వచ్చినవానే, ఇక ఎందుకు లేటుగా వచ్చినావు? చిన్న పని ఎక్కువైంది, ఏంటో చెప్పు. అది కాదే, ఒక విషయం చెప్పాలి నీతోని. ఏంటిది అది? నువ్వెంత సంబరపడతావు తెలుసా? చెప్పు. మరి చెప్తే నేను ఏది అడిగినా అది ఇవ్వాలి. ఏది అడిగినా ఇస్తా, ముందు చెప్పు. అది అత్తమ్మ పొద్దుల్లా నన్ను దవాఖానలోకి తీసుకుపోయింది. అవును, చెప్పినావా నాకు పొద్దున పోతున్నా అని. అది కాదే, చెప్పేది మంచిగా. సరే చెప్పు. నేను నువ్వు తండ్రి కాబోతున్నా. అవునా? నువ్వు కూడా తల్లివి కాబోతున్నావు. అంటే నీకు మీ అమ్మ చెప్పిందా? నాకు మా అమ్మ ఎప్పుడో ఫోన్ చేసి చెప్పింది, పిచ్చిదానా. అవునా? అత్తమ్మకు ఏది కూడా నోట్ల మాట ఆగది. అందుకే మా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి లేట్ అయింది. అవునానే? మా తమ్మునికి మరదలు కూడా ఇద్దాం, ఓకేనా? మరిది అప్పుడే అడిగిండు. సరే మరి పానం చెప్తా. సరే. అగో ఇది ఆకలి ఉడుతుంది, మరి అది ఎటు పోయింది? అసలే డాక్టర్ నిన్న దవాఖానకు పోతే దీన్ని ఏం పని చేయకమని చెప్పే, ఇదేమో బారెడు పొద్దు ఎక్క రకం అంటుంది. ఇలా అమ్మది దాందే కదా వంతు. కవిత, కవిత, నువ్వెంత కొడుతానవే? అడవారే చీపి. కవిత లేయలే, రాను ఇంకా. కవిత, ఏంటి అత్తమ్మా పొద్దున్నే వెళ్తాను? నీకు పని పాట ఏం లేదా? పని పాట నాకు కాదు, గది నిన్న దవాఖాన పోయినావు నువ్వు కడుపుతుంటున్నప్పుడు అది ఎన్ని పనులు చేసిందే? నిన్న హాస్పిటల్కి పోయి వచ్చినావు, అసలే అది కుసకుసున్నది. డాక్టర్ ఏం పని చేయకమని చెప్పిండు. మంచిగా బారెడు పోతే ఎక్కడ అంటే ఎవరు చేస్తాడు అనుకుంటానవే? అదేంది అత్తమ్మ అట్లా మాట్లాడతాను? అక్కనేమన్నా నేను పని చేయమని చెప్పిందా? నాకు చేత కాక నేను లేవలేదు, దానికి ఇన్ని మాటలు మాట్లాడతానవేంది? ఇంకా గియాల దాకా ఇంకా సాధన అవుతలేదా? అది చూసి చూసి రోజు చేసిన పానం కదా, లేచి అది సాత కాకుండా కూడా అంగ రాకుండా కూడా అంగి మళ్ళీ ఆకలి ఉడుతుంది. అదేందత్తమ్మా, నీ పెద్ద కోడలు ఒక్కతే కడుపుతోటి ఉన్నట్టు మాట్లాడతాను, నేను కూడా కడుపుతోటి ఉన్నా కదా. ఉన్నావు కడుపుతోని. నువ్వే కదా అత్తమ్మా నన్ను ఏ పని చేయక నన్ను అన్ని పనులు నువ్వే చేస్తా అని చెప్పినావు కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడతాను? అప్పుడు చెప్పినా, నేను ఇప్పుడు చెప్పలే. ఇప్పుడు అది కూడా నీతో సమానమే అయింది. నిన్నెట్లా చూసుకున్నానో అంతకంటే ఎక్కువ ఇప్పుడు దాన్ని చూడాలి. అత్తమ్మ ఫోన్ తీయు, అది చిన్నపిల్ల, దానికి పనులేని రావు కదా, తర్వాత నేర్చుకుంటుంది. అయినా నేను రోజు చేసే పనే కదా అత్తమ్మ, నాకేమి ఆష్టత్తలేదు, నేను చేస్తుంది. ఈ ఆకిలి గురించి లొల్లేందుకు? ఎవరన్నా నింటే ఇజ్జతి పోతుంది. ఉండే నీకేం తెలియదు, ఇంకా ఊక చేసుకుంటేనేవో ఇంకెన్నడ వస్తుంది పని రేవు దానికి. డాక్టర్ చెప్పాక నువ్వు విన్నేంటివి కదా. అత్తమ్మ ఇంట్లో పనులు ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా బిడ్డే లోపల ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అని డాక్టర్లు గట్లనే చెప్తారు. వెనకటికి మీరు పిల్లల్ని అనలేరా? ఒక్కొక్కరు వ్యవసాయంలోకి పోయి అక్కడనే డెలివరీ అయ్యి కూడా బిడ్డను ఎత్తుకొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ ఇంట్లో పనులు కూడా చేసుకోకపోతే ఎట్లా అత్తమ్మ? ఎవరు చేసి పెడతారు మనకి? వెనకడ చేసినమే బిడ్డ, కాదంటలేము, కానీ వెనకటి రోజులు కాదు.
ఇప్పుడు ఓ 4 నెలలు 5 నెలలు అయ్యారాక కాపాడుకోమని చెప్పంగా కూడా మళ్ళా చెడు అనుకుంటా పని చేస్తానంటావేందే నువ్వు? అత్తమ్మ నువ్వేం చేస్తాను ఊడిపోయే అత్తమ్మ అదేం ఉత్త మనిషి కాదు అత్తమ్మ, అసలే అది కడుపుతోనున్నది. దాన్ని ఏమనకత్తమ్మ, తర్వాత నేను మెల్లగా సర్ది చెప్తా తీయి. ఛీ, ఎందుకే దొంగ నాటకాలు ఆడతాను? అత్తమ్మకు లేనిపోని అన్ని నూరి పోసినావు. ఇప్పుడు ఆమె నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మొన్నటిదాకా బిడ్డ లెక్క చూసుకున్నది, నన్ను ఏ పని చేయనియలేదు. ఇప్పుడు నువ్వు కడుపుతోటి ఉన్నావని ఆమె నన్ను పని చేయమని అంటాంది. అసలు ఎన్ని మాటలు చెప్పినవే, ఆమెను ఏ మాయ మాటలు చెప్పి ఇంత మార్చినవే? నువ్వు కూడా తల్లి అవుతావు, నేను కూడా కడుపుతోటి ఉన్నా. ఎందుకే ఇట్లా నన్ను పని చేయమని ఆమెకి ఎక్కించి చెప్పుతావు? నీకేమర్థందే? ఇన్ని రోజులు నువ్వు మంచిదానివి కాదు, ఏదో నేనే అపార్థం చేసుకున్నా కావచ్చు అని అనుకున్నా. తర్వాత నీ నిజం తెలిసినాక అక్క నా మీద ప్రేమ చూపిస్తుంది, మంచిదే అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తే నీ కడుపులో ఉన్నది మొత్తం బయట పెడతాను. ఛీ, నీ జన్మలో నీకు బుద్ధి రాదే. ఏం జన్మననేది? ఎందుకే సెల్లే పెద్దదన్నాన్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు మంచిగా పడుకొని రెస్ట్ తీసుకోవాలి, నీ కడుపులో బిడ్డ మంచిగా ఉండాలనే కదనే నేను పొద్దున్న లేచి ఇంట్లో పనులన్నీ ఎత్తున్నా. ఎందుకే నన్ను అపార్థం చేసుకుంటున్నావు? నన్ను ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావే? నువ్వు అనే మాటలకు నాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? అంటే ఇప్పుడు మీరిద్దరు మంచోళ్ళే, నేనే లంగని. వాడకట్టోళ్ళు అందరు చూసి పాపం ఇద్దరు కోడళ్ళని కడుపుతోటి ఉన్న వాళ్ళని గోస పెడతాందా అని వాళ్ళు అనుకోవాలని నన్ను లంగని చెప్తారు కదా మీరు. ఇవాళ నుంచి ఎవ్వరు ఉడుచుడు అవసరం లేదు, నేనే ఉడుచుకుంటా. నడువురి, ఎవ్వరు రూమ్ల కాళ్ళు పోయి ఏ వాళ్ళ రకం అంటారు వాళ్ళ రకం అనుకోపోరి. నడు అత్తమ్మ నేను ఏం మాట్లాడ, నడు అంటుకోరిగా. తినేరుగా పనికి వంతులు పెడతారు, వంతులు. నేను చేసుకోలే కాబట్టి రోజు మీరంతా ఊడ్చిరు పల్లి. అగో వీళ్ళు ఇంకేం దిద్దుతారు ఇంట్లో? మొన్ననే లగ్గం అయినట్టు. ఏమైందే పెద్దదానా? చిన్న కోడలా? అంగన్వాడీ టీచర్ ఫోన్ చేసింది, కోడిగుడ్లు ఇస్తుందట, అట్లనే సంతకాలు పెట్టాలమ్మా, వాళ్ళిద్దరిని తీసుకొని రా మీ కోడలని అంటుంది. దారి ఇద్దరు కూడా తీసుకుని పోతానుగా. గంగా, ఇద్దరు కోడన్లు కడుపుతుంటున్నారు. అంగన్వాడీ టీచరు కోడిగుడ్లు ఇస్తున్నదట, పోతాన్న వాడికి. అట్నే ఇలా సంతకాలు కావాలన్నది, ఇద్దరిని తీసుకొని పోతాన్న. వాళ్ళకి ఏం తెలుసు, ఇదివరకు పోలే కదా. అవును గాని పెద్ద కోళ్ళ కన్నా చిన్న కోళ్ళ కట్నం ఎక్కువ తెచ్చింది అట కదా, నీ పనే నయం ఉంది. ఎక్కువ తెచ్చింది అనగానే అయిపోయానా? పేరు పెట్టిర్రు పెళ్లిలా గంతే. ఇప్పటికీ చిల్లి గవ్వ కూడా చేతికి రాలే. అయినా వాళ్ళ తలకాయ మీద బరువులు మా తలకాయ మీద పెట్టిర్రు. అట్టి పుణ్యానికి దీన్ని చేసుకొచ్చుకున్నట్టున్నది. ఏం లేదు, అట్టి గట్టిగా నా పొర నాగం చేసుకున్నా. ఏందత్తమ్మా గిట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేదేం నాకు నచ్చలేదు. పెళ్ళిలో ఆడపిల్లలకు కట్నాలు పోతేనే అత్తగారింట్లో విలువలు ఉంటాయా, లేకపోతే విలువలు ఉండయా? అంటే ఇన్ని రోజులు దాని మీద చూపించిన ప్రేమ అబద్ధమేనా? ఏదన్నా ఉంటే మన ఇంట్లో మనం మాట్లాడుకోవాలి అత్తమ్మ. ఈ బడ్జెట్లో అందరి ముందట మన విలువ మనం తీసుకునేదేంది? నువ్వు ఆగే అనకపోతే ఏందే దాని? అది లగ్గమైన సంది ఎన్నడన్నా పొద్దుగా లేచి చీపురు పట్టి ఆకిలు ఉడిచిందా, ఓ బోలు దోమిందా, ఓ బట్టలు విండిందా? కనీసం ఇప్పటికి పోయి గ్యాస్ పొయ్యి గడిగి కూడా గిట్లా ఎలిగియ్యలే. నా పోరని నన్ను ఆగం చేసుకుంటా దాన్ని చుట్టూ తిప్పుకుంటాంది. అంటే కథం వాడేటన్నా పోయే వరకు అంటే ఖచ్చితంగా చేస్తుంది. లచ్చలు కట్నం తెచ్చుకున్న దాని లెక్క. ఇంకా పొలం కాడికి పోయి అయ్యో నేను పని చేయమంటానా, కైకిలోలు వచ్చిర్రు అట్టే పోయి మరి చూసేద్దాం, మరి మనది ఎంత ఉన్నది, ఎర్రాకున్నది అదద్దు. మరి కనీసం ఆయన పొద్దుగా లేచి ఆడు బయట టిఫిన్ చేసి పోతాడు. అదేంత రవ్వను గివ్వను ఆడితే ఆడు తినిపోడా? ఆడు తినద్దు, టైం కాగానే నాకు ఆకలి అవుతుంది ఏమన్నదే రాంగ్ అని చెప్తుంది. ఇంత కోస పెడుతుందా నా పోరని నన్ను? నేను బతుకుండగానే గిట్లా చేస్తుర్రు, ఇంకా నాకేమన్నా అయితే ఇంకెంత ఆగం చేస్తారు. కవిత
ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకే, నువ్వేం బాధపడకు. అత్తమ్మ పెద్దది కదా, గట్లనే మాట్లాడుతుంది. హెచ్చి అప్పు, ఎందుకే నంగనాచి మాటలు మాట్లాడుతాను? అత్తమ్మకి అన్ని నూరి పోసినావు. నా మీద ఇప్పుడు నా పేరు చెప్తే నాకు చిరాకు పడేటట్టు చేస్తాను. ఇన్ని రోజులు నాకు ఒక తల్లి లాగా చూసుకుంది, ఇప్పుడు చూడు పరాయి దానికంటే కుక్క కంటే హీనంగా మాట్లాడుతుంది నరుగుట్ల. ఇదంతా నువ్వే చేసినవే, అన్ని నువ్వే ఏదో ఎక్కించి మాటలు మాట్లాడినావు. కవిత, ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ఎప్పుడు యారాలుగానే చెప్తున్నావు, కానీ నేను సొంత చెల్లె అనుకుంటున్నానే. ఇంట్లో నువ్వు కడుపుతోనుంటే ఎక్కువ సంతోషపడ్డది నేనేనే. ఎప్పుడన్నా నీకు పనులు చెప్పినా తర్వాత వేసుకుంటలే అని అనుకున్నా. నువ్వు మంచిగా ఉండాలనే నేను కోరుకుంటానే. ఎందుకే ఇంకా దొంగ మాటలు మాట్లాడుకుంటా దొంగ ఏడు పెడతాను? అయినా మీ అందరికి నేను కడుపుతోటి ఉన్నానే కదా ఇంతగానం చూపెడతారు. అసలు ఈ కడుపే లేకపోతే నాకేదదు. ఏందే పిచ్చిగినంగా లేచిందా? అత్తమ్మ ఇప్పుడు ఏమన్నదనే చచ్చిపోవాలనుకుంటున్నావు? నువ్వు చచ్చిపోతే నీ కడుపులో బిడ్డ ఏమైతుంది కవిత? నా కడుపులో బిడ్డతోటే కదా మీ అందరికి ప్రాబ్లం. అదే లేకపోతే ప్రశాంతంగా ఉంటారు కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వు ఎత్త యావు కానీ నీ కడుపులో బిడ్డ ఏం తప్పు చేసిందే? అయ్యో అయ్యో అయ్యో, నిన్నంత అనరాని మాటలు ఏమన్నానే? గిట్ల చెప్తున్నావు నువ్వు? నిల్వని కొమ్మ ముంచుతాను చూస్తానవాయే, నా వంశం లేకుండా చెప్తాను చూస్తానవాయే. నువ్వు నీళ్ళు పోసుకున్న సంధి నేను ఎంత కట్టపడ్డనే, ఎంత సంతోషపడ్డనే. నా కొడుకును కూడా చెప్ప కూడా కొట్టలే కాదునే. నేను అంత అనరాని మాట ఏమన్నా చెప్పు, గలానికి గిట్ల చేసుకుంటావానే? నువ్వు చచ్చినన్ను బదులని చెప్తాను చూస్తున్నావే నువ్వు. నా కొడుకును బదులని చెప్తాను చూస్తున్నావానే? వదినే, ఆ పిల్లని ఎందుకు కొడతాను? అది ముందే ఉత్తమ మనిషి కాదు, ప్రెగ్నెంట్ తోటి ఉన్నది. అమ్మ ఎందుకే దాన్ని తిడతాను? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు నల్లమోకందానా మా వదిన కొడతా అంటే అమ్మ తిడతా అంటే ఏం సప్పుడు చేస్తలేవేందే? అంత పెద్ద తప్పు నువ్వేం చేసినవే? తప్ప అందరం కలిసి దీన్ని అతిగారవం చేసినాం కదా, అదే మనందరం చేసిన తప్పు. పొద్దుగల్లా మేమందరం కలిసి అంగడివాడ ఆమె కోడిగుడ్లకు రమ్మంటే ముగ్గురం కలిసి పోయినాం. బజార్లో ఎవరో ఒక ఆమె ఎదురయ్యి మంచి చెడ్డలు చెప్తుంది. ఏదో దీనికే కలిగినట్టు దీన్నే అన్నట్టు ఊరంతా ఉరికించుకుంటా అత్తమ్మ నన్ను నడి రోడ్డు మీద ఉరికించుకుంటా వచ్చిందే కాక ఇది చేసిన వెదవ పని ఏంటో తెలుసా? అదేదో మందు డబ్బా తీసుకొని దీని కడుపులో ఉన్న బిడ్డను దీన్ని చచ్చిపోవాలని చూస్తుంది. ఇంత చిన్న మాటకి ఇది ఓర్చుకుంటలేదు, ఎట్లా అయ్యా? అందుకే దీన్ని ఒక దెబ్బ కొట్టిన. తప్పైతే క్షమించయ్యా. అరే, నేను చేసిన తప్పేందో చెప్తా ఇన్రా. పొద్దుగాల ముగ్గురం కలిసి పోయినాం అంగన్వాడికి. తవ్వలో ఆమె కలిసింది. అగో మీరు ఈ రోజులలో కూడా అత్త కోడళ్ళు గింత మంచిగా ఉంటారా అంటే, నాకు వాళ్ళు కోడళ్ళు కాదు నా బిడ్డల కంటే ఎక్కువ అని చెప్పిన. కాకపోతే పెద్దదాని గురించి ఒక 2 మాటలు ఎక్కువ అన్నారా. గా మాటనే పట్టుకున్నది. ఇక నేను చత్తాను కచ్చిందిరా. ఆమె ముంగట నా ఇల్లువేం కావాలి చెప్పు? మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ కురికిచ్చింది దానే నన్నిద్దరిని. నా ఇల్వ పోయిందిరా. తవ్వకుండా ఉరకత్తంటే పిలిచిన వాళ్ళే కానీ పిలవని వాళ్ళు లేరు. ఏందే ఎంతమందితో చెప్పించుకుంటావే? నువ్వు మానవాణిగా పెళ్ళైన కంచెలు చూస్తానా? వాడపోటు కూర్తా మా వదిలేడు మా అమ్మను ఉరికిస్తావానే? ఊళ్ళో మాకు ఎంత పరువు ఉందే? మా ఇచ్చ తిద్దాం అనుకుంటున్నావానే? నిన్ను ఇట్లా కాదు. వాళ్ళు ఏం మాట్లాడిరో తెలుసుకోకుండా వాళ్ళ మాటలు నువ్వు కూడా నన్ను అనుమానించున్నావు. ఇంకా నేను బతికేందుకు ఏం జరుగుతుంది ఇట్లా? వాడందరూ చూస్తారు, కొంచెమైనా బుద్ధి ఉందా? కుక్కలు గంటతో కొట్టుకుంటారు. తిన్నా జరుగుతుందా? ఎందుకురా? ఎందుకు దాని ఎందుకు పోతాను? ఎందుకు పోతాను? నువ్వేంది సత్తా సత్తా అంటాను? చావక
లెక్కిస్తాంది. ముందు నుంచి నీ అవ్వ మాట్లాడుతుంది. వీళ్ళ మాటలు పట్టుకొని నా మొగుడు నన్ను కొట్టడానికి వస్తాడు. చిన్నప్పటి నుంచి నా అవ్వయ్య ఒక్క దెబ్బ కూడా నన్ను వేయలే, ఇదే మధ్య నన్ను కొట్టడానికి. అయినా ఈ ఇంట్లో నేను లేకపోతేనే వీళ్ళందరూ మంచిగా సంతోషంగా ఉంటారు. అది ఎట్లా ఇంట్లోకి వెళ్ళి పోదు, నేనే ఇంట్లోకి వెళ్ళి పోతా. మీరందరూ మంచిగా ఉంటారు. కవిత, దాన్ని కొట్టినావా? నువ్వు దాన్ని కొట్టినావా? కొట్టినావా? ఎందుకు కొట్టినావే? ఎందుకు కొట్టినావు? నీకేం హక్కుందని కొట్టినావు? నేను ఎందుకు కొట్టినా అర్థం చేసుకోరా. అర్థం చేసుకుంటే ఎందుకు కొట్టినాక కొడితే ఇట్లా మా తమ్ముడు కొట్టాలి, లేదా మా అమ్మ కొట్టాలి. నువ్వేమైతే కొట్టడానికి? నువ్వేమైతే కొట్టడానికి? కవిత, ఇంట్లోకి వెళ్ళి పోవాల్సింది నువ్వు కాదు, ఇది నువ్వు. బానే నువ్వు ఇంట్లో ఉండాలి. అరే పెద్దోడా, అదేం తప్పు చేసిందని నువ్వు కూడా అట్లా చెప్తున్నావేంద్రా? అన్న వదిన తప్పేం లేదన్నా. తప్పేం లేదంట ఇంద్రా. కొట్టే హక్కు దానికి ఎక్కడుంది? ఇంటికి పెద్ద కోడలు, చెడేందో మంచేదో చెప్పుడు తప్ప. నువ్వు ఆగత్తమ్మా. ఏంది నువ్వు ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టినట్టు? ప్రతిసారి ఇంట్లో ఎవ్వరేం తప్పు చేసినా కానీ నా చెంప మీద దెబ్బ కొట్టడం నీకు బాగా అలవాటు అయిపోయింది. ఈ ఇంట్లోకి కోడలు వచ్చినప్పటి నుంచి వెళ్ళి కుటుంబం బాధ్యతలు, ఈ ఇంటి పనులన్నీ నా భుజాన్ని వేసుకొని నేను చేసిన తప్ప. మరిది చెడు తిరుగులు తిరిగితే కన్నది కొడుకు అనుకొని 4 మంచి చెడులు ఎప్పుడూ నేను చేసిన తప్ప. అత్తమ్మకు నా కన్న తల్లి అనుకొని ఒక బిడ్డ లెక్క అన్ని పనులల్లా నేను ఆసరవడం నేను చేసిన తప్ప. ఇక దీన్ని ఎప్పుడన్నా నేను పరాయిది అనుకున్నానా? నా సొంత చెల్లె అనుకొని దానికి మంచిదో చెడేదో చెప్పాలనుకోవడం నేను చేసిన తప్ప. నువ్వెందుకు కొడుతున్నావు? ఎందుకు ఇలా గురించి నన్ను అంటున్నావు? ఇప్పుడు నీకేంటిది? నేను ఇంట్లోకి నుంచి పోవడే కావాలి కదా. ఒక్క నిమిషం. కవిత, నువ్వు పురుగుల మందు తీసుకొని తాగి ఎక్కడ చచ్చిపోతావో అని ఒక దెబ్బ కొట్టిండే, అంతే తప్ప నీ మీద కోపంతో కాదు. నేను కొట్టినందుకు నీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు, తిట్టే, అంతేగాని ఇంట్లోకించి పోతా అనకు. నువ్వు ఇంట్లోకించి పోతా అంటే బావ నన్ను ఇంట్లోకించి వెళ్ళిపోమ్మంటుండే. నాకు ఇల్లు అన్నా, ఇంట్లో మనుషులన్నా, బావన్నా, అత్తమ్మన్నా, మరిదన్నా, ఆఖరికి నువ్వు కూడా నాకెంతో ఇష్టమే. ఇల్లు లేకుండా, ఈ ఇల్లు లేకుండా నేను ఉండలేను, బతకలేను. అందరం కలిసి మెలిసి ఉందామే. నీకు దండం పెడతా, నన్ను క్షమించే. నీతోటి దండం పెట్టించుకోవాలని నాకు లేదు. ఇంకోసారి నా మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడినా, నా మీద చెయ్యి వేసుకున్నా, ఇంకోసారి ఎవరి మాటినా నేను చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోతా. మా అత్తమ్మ ఏంది నిన్న ఆమెతోటి మా అమ్మోళ్ళు కట్నం పైసలు ఇవ్వలేదు అని అన్నది. వాళ్ళు ఈ పాటికి ఇచ్చే ఉంటారే. ఎందుకైనా మంచిది, ఒకసారి అడిగి తెలుసుకుంటా. హలో అమ్మా, నేను మంచిగానే ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? సరే కానీ అమ్మా, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పవా? అది నువ్వు కట్నం పైసలు ఇచ్చేది ఉంది కదా, ఆ పైసలు ఇచ్చిరానే? అవునా? చెప్పిండమ్మా, కాకపోతే నాకే గుర్తులేదు, అందుకే అట్లా అడిగిన. సరే సరే, నాకు కొంచెం పని ఉన్నదమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. సరే అమ్మా. అదేంది మా అమ్మ కట్నం పైసలు ఇచ్చింది అని అంటుంది, మరి ఈయన నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు ఇచ్చినట్టు. ఆ పైసలు ఏం చేసి ఉంటాడు? ఏదన్నా బిజినెస్ ఇట్లా స్టార్ట్ చేస్తాడు కావచ్చు.
నాకు చెప్పుడు మర్చిపోవచ్చు, తర్వాత చెప్తారులే. నీళ్ళు ఇంకా కాలేదు, బయటికి పోదామంటే ఇంకా తానం చేయలేదారా? లేదే అమ్మా, నీళ్ళు కావుతలేవు. కాదురా చిన్నోడా, పెళ్ళిళ్ళు ఇస్తానన్న కట్నం పెళ్ళి అయినాక 10 రోజులకు అడిగితే నెలకిత్తా అన్నారు. నెలకు అడిగితేనేమో 3 నెలలు అన్నారు. 3 నెలలు పోయి ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఎన్నడిస్తారా కట్నం పైసలు? అన్న నా పానం మంచి లేనప్పుడు ఆడు 2 లక్షల రూపాయలు పట్టుకొచ్చిండు. నువ్వు కట్నం పైసలు వస్తాయేమో ఎక్కడ అప్పులు అక్కడ కడదాం అనుకుంటే ఇంకా కూడా కట్నం దిక్కు లేకపాయే. ఇవాళ రేపు అయితే 2 పోయి 3 అవుతారు. ఎన్నడిస్తారా? బయటికి పోతే కాతాం ఏడగనమాట కూడా మందిలో కూడా ఇజ్జదిత్తుర్రు. ఏమంటారు? సుజాతక్క అనే వరకు కాతాం అబ్బా అడిగేటట్టే ఉన్నారా అని నా పానం జల్లు అంటుంది. నాకు అద్దురా, నాకు ఈ బాధలు వద్దు. నీ పెళ్ళి కూడా అప్పు చేసే పెళ్లి చేసిన. ఆ ముచ్చట నీకు తెలుసా? పెళ్ళిలో నువ్వు బాధపడతావా అని ఈ ముచ్చట నీకు చెప్పలే. ఇప్పుడు నా కడుపులో పెట్టుకొని ఒయ్యాల బయట పెడుతున్నా. నువ్వేమన్నా చేయరా, ఇప్పుడు పోయి కట్టం పట్టుకొచ్చిందే కావాలి. నువ్వు ఆగే అమ్మా, మనం పైసలు అడిగే పెట్టి వాళ్ళు ఇస్తారా అనే నిమ్మలంగా అడుగుదాంతి, అది ముందే నీళ్ళు పోసుకున్నది. అదేంటండి, మా వాళ్ళు పెళ్ళైనాక నెల రోజులకే కట్నం పైసలు ఇచ్చారు కదా, అత్తమ్మ అడుగుతుంటే ఏం చెప్తలేవు? మన పైసలు ఏం చేసినావు? ఏందిరా కట్నం పైసలు ఇచ్చిండ్రా? మరి ఏం చేసినావురా? నీకు అంత తర్వాత చెప్తే కానీ నాకు బయట పని ఉంది, నేను పోతా. నాకు నేను చేసిన బిజినెస్ మొత్తం లాస్ అయింది. అడ్డగోలు అప్పులు చేసిన. ఇవాళ కట్నం పైసలు వాడుకున్నాను మా అమ్మకు నా భార్యకు కూడా తెలిసింది. రేపు మా అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చేటట్టున్నాను. ఇక నేను బతుక వదులు వాదినే వదులు వాదినే. ఏందయ్యా ఈ పిచ్చి పని? నువ్వు ఒక్కనే తాగి చచ్చిపోదాం అనుకున్నావా? మీ అమ్మకింత, మీ అన్నకింత, నీ భార్య కింద, ఆఖరికత్తే నాకు కూడా ఇంత పోతే అయిపోతుంది కదా. రోజు అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తలేమా? అట్లనే అందరం కలిసి తాగుదాం, చచ్చిపోదాం. నీకు చచ్చిపోయేంత బాధ ఏమొచ్చిందయ్యా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? వద్దు వదిలే, నేను చచ్చిపోతా. నాకు ఈ బతికే అర్హత లేదు. మాట్లాడకయ్యా, ఎందుకంటే నువ్వంటే మీ అన్నకు మీ అమ్మకు ఎంత ప్రేమనో నీకు తెలియదా? చెప్పు, సచ్చి ఏం సాధిద్దామని? ఏదున్నా కానీ బతికి సాధించాలి. నీ బాధ ఏందో చెప్తే చూసుకోవడానికి మేమందరం లేమా? మీ అన్న లేడా, అమ్మ లేదా? ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? మాకు దూరం అయిదాం అనుకున్నావా? చచ్చిపోయిన వాళ్ళందరూ తిరిగొస్తుండ్రా. నీ భార్య ఏమైపోతుంది, మేమందరం ఏమైపోతాం? నువ్వు లేకపోతే మీ అన్న తట్టుకుంటాడా? మీ అమ్మ బతుకుంటాడా? వదిలే, బయట 15 లక్షలు అప్పు చేసిన రేపు మా వాళ్ళ ఇంటి మీదకి వచ్చేటట్టున్నారు. ఇంటి మీదకి వస్తే మన ఇంటి పరువు, అన్న పరువు మొత్తం పోతుంది. అందుకే నేను అందుకే నేను చచ్చిపోతా అనుకుంటాను. వదిలే. ఏంది సుమన్, 15 లక్షలు అప్పు చేసినావా? 15 లక్షల అప్పు కోసం ప్రాణం తీసుకుందాం అనుకున్నావా? నువ్వు చచ్చిపోతే మీ అన్న మీ అమ్మ బతికున్నా చచ్చినట్టే. అయినా మనకి పొలం లేదా? ఈ పొలం మనది కాదా? అది అమ్మి మనం అప్పు తీర్చుకోవచ్చు కదా. నువ్వు చచ్చిపోతే ఎట్లా చెప్పు? ఆ పొలం మన పొత్తులుంది వదిలే. అమ్మ అన్న ఆ పొలం అమ్మనియరు. అది జరగని పని వదిలే. నేను బతుక, నన్ను సామని వదిలే. సుమన్, పిచ్చి పిచ్చి అయ్యాకు పిచ్చా నీకేమన్నా?
మొన్నటిదాకా నాకు పిల్లలు గారు అని అందరు అన్న కానీ ఊరంతా బయట ఇంట్లో చుట్టాలు అందరు ఎక్కడికైనా నన్ను గొడ్రాలు గొడ్రాలు అన్నా. నా మరిది నాకు కొడుకున్నాడు కదా అని ఎంతో సంబరపడ్డా. నా మొదటి బిడ్డ నువ్వే కదయ్యా. అన్నను అమ్మను నేను ఒప్పిస్తా. ఇంటికి పోదాం పా అయ్యా. సుమన్ పా సుమన్, నా మాటను. తల్లి వెనుక తల్లి లాంటిదని చెప్తున్నా. నా మాట కాదనుకు సుమన్. వదిన, నిన్ను నమ్మి ఇంటికి వస్తున్నా. ఈసారి ఏ కట్టం వచ్చినా నేను బతక వదిన, చచ్చిపోతా. అట్లా నాకయ్యా చాలు. ఆ మాట అన్నావు కదా, అన్ని నేను చూసుకుంటా. అమ్మా, నాకు కొన్ని పైసలు కావాలి. ఒక చెక్క డబ్బల 3000 రూపాయలు ఉన్నాయి. 1000 రూపాయలు తీసుకొని మిగతా పైసలు అందులోనే పెట్టు. అమ్మా, 1000 2000 కాదే, 20 లక్షలు కావాలి నాకు. 20 లక్షలా? పొద్దు పొద్దుగల నీకు నేనే దొరికినారా? ఇప్పటికే 2 కోడళ్ళతో తలపానం దోసుకొస్తుంది. మాసాలు కనిపో. అత్తమ్మ, ఆయన అన్నది నిజమే. మన పొలం అమ్మి మాకు 20 లక్షలు ఇయ్యూరు. ఏ ఆగే, ఆడేందో జోకులు చేస్తా అంటే అంతను కూడా కూడి నువ్వు కూడా గట్లా చేస్తున్నావు. పిచ్చి గిట్లా లేచిందానే నీకు? పిచ్చి లేచింది. పేరుకు పెద్ద కోడల్నే అయినా ఈ ఇంటి పెత్తన మొత్తం చిన్న కోడలు నడిపించినా నోరు మూసుకొని ఉంటున్నా చూడు, నేను పిచ్చిదాన్నే. నాకు పిల్లలు గాక అందరు గొడ్రాలు గొడ్రాలు అన్నా లోపల నీ కొడుకు దగ్గరుండి నేను సైలెంట్ ఉన్నా చూడు, నాకు నిజంగా పిచ్చే. అదరే అసలుదే మర్చిపోయినా, ఈ ఇంటికి చిన్న కోడలుగా వచ్చింది చూడు, ఇదే. దీన్నో తిరగా నన్నో తిరగా చూసినా, నన్ను ఎంత అవమానించినా నీకెదురు తిరగకుండా నేను తలదించుకున్నా చూడు, నాకు పిచ్చే. ఏందక్క ఇలా గిట్లా మాట్లాడుతాను? నా పెళ్ళైన కొత్తలో నీ గురించి తెలియక నేను నోట్ జారినా. తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నా. ఇప్పుడు మంచిగా ఇద్దరం ఒకేసారి నెల తప్పినాం. ఇంకో 2 నెలలు అయితే మన ఇంట్లో 5గురం పోయి 7గురం అవుతాం. అందరం మంచిగా కలిసి ఉందాం అనుకునే టైంలో ఈ భూమి అమ్మడేందక్క, నాకు నచ్చలేదు. కవిత, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పొలం అమ్ముడే. అమ్మా, 2 రోజుల పొలం అమ్మలేదనుకో, నా శవాన్నే చూస్తావు. ఏందిరా ఏం మాట్లాడుతాను? సత్తా అంటున్నావు. 9 నెలలు నా కడుపులో నిన్ను మోసి 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన. రేపో మాపు అయితే ఓ బిడ్డకు తండ్రి అవుతున్నావు. బాధ్యతలు పెరిగి తల్లిని, నీ పెళ్ళాన్ని, నీ బిడ్డని మంచిగా చూసుకుంటావు అనుకుంటే పొలం అమ్ముతావా లేదా, నేను సావాలని తల్లి గుండెల మీద బండెత్తేసినావు కదరా. నీకు ఇప్పుడు ఏం కావాలరా? పొలం అమ్ముడే కావాలన్నా? అరే చిన్నోడు, పోయి కాగితాలు లేపోరా. ఏందత్తమ్మా నువ్వు కూడా గట్లనే మాట్లాడతాను? నీకు ఆయన ఒక్కడే కొడుక, ఈయన కాదా? ఓయ్, నువ్వేందే చూసుకుంటుంటాను? మీ అన్న పొలం ఎందుకు అమ్ముతాడో అడుగు. అన్న, వదిలే, మీకు అంతగానో ఏం అవసరం వచ్చింది? పొలం ఎందుకు అమ్మాలనుకుంటారు? మీ అన్న పానం మంచలేకపోతే దావకంలో తిరగడానికి బయట కొంత అప్పు చేసినాం. అప్పిచ్చిన వాళ్ళు ఆగుతలేరు. అడ్డీ అసలు కలిపి 20 లక్షలు దాటుతున్నాయి. ఇప్పుడు మాకు 2 దారులున్నాయి. పొలం అమ్మి పైసలు కట్టుడా, లేకపోతే మేమిద్దరం మందు తెచ్చుకొని తాగి సచ్చుడా. అయినా పొలం అమ్మితే మీకు కూడా అన్న వాట వస్తుంది కదా. మాకెంత డబ్బు వస్తుందో మీకు వస్తుంది. మీ దగ్గర కూడా పైసలు ఉంటాయి కదా, మేము ఒక్కలేం తీసుకుంటలేం కదా. పొత్తుల పొలం అమ్ముడు న్యాయం కాదు కానీ పొలం అమ్మకపోతే మందు డబ్బా తెచ్చుకొని సత్తా అంటారు కదా, ఆ పాపం మాకెందుకు? పొలం అమ్ముతాం కానీ ఈ ఇల్లు మా పేరు మీద రాస్తేనే పొలం అమ్ముతాం. ఇంకొకటి, ఈ ఇంటి నుంచి మీరు కట్టు బట్టలతోటి బయటికి పోవాలి. ఇది మీకు ఓకే అయితే పొలం అమ్ముడు నాకు ఓకే. సరే, మేమే ఇంట్లోకించే పోతాం. ఇగో ఈ బ్యాండ్ పేపర్ మీద సంతకం పెట్టుర్రి.
అరే ఆగురా. అరే పెద్దోడా, చిన్నప్పటి నుంచి నాకు పచ్చి పండ్లను వాసన అవుతుంటే ఊళ్ళో వాళ్ళందరూ చూసి సుజాతక్క నీ పెద్ద కొడుకు నీ మాట కాదన్నాడు, తండ్రి మాట దాటని రాముడు అంత గొప్పోడైతే నీ పెద్ద కొడుకు అని వాళ్ళు అంటే నేను మురిసిపోయినరా. కానీ నువ్వు రాముడివి కాదురా, రాక్షసునివి రా, నువ్వు రాక్షసునివి. అత్తమ్మ సాకలి నిందకు సీతమ్మను అనుమానించిన ఆ రాముడు గొప్పడో కాదో నాకు తెలియదు, కానీ నీ కొడుకుని కిందికెంచి మీద దాకా భూతద్దం పెట్టి చూసిన చిన్న మచ్చ కూడా కనిపించని శ్రీరామచంద్రుడి కంటే గొప్పోడు నా భర్త. ఏమండి పదండి. వేషా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా. అరే అన్న, చిన్నప్పటి నుండి ఇంట్లే గారా మనం కలిసి పెరిగినాం. అమ్మను నన్ను ఇంటిని ఎట్లా విడిచిపెట్టుకోబుద్ది అవుతుందిరా. ఏందయ్యా పొద్దున్నుంచి ఏం తినలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే, గోంత సాయి వేసుకత్త తాగరాదు. అదే ఆకలి చచ్చిపోవడానికి ఏం తినబుద్ధి అయితే ఏం తాగబుద్ధి అయితే చెప్పు. అన్న, నా వల్లనే మీకు ఇన్ని కష్టాలు. వదనే నేను ఆ రోజు చచ్చిపోతే 4 రోజులు ఏడిసి సపరేట్ ఉండేటోళ్ళు. మీకు ఇప్పుడు ఇంత బాధ వచ్చేది కాదు కదా. ఏందయ్యా అంటే అత్త అంటున్నావు, నీకు నువ్వు చచ్చిపోయి మంచిగానే ఉంటావు. నిన్ను కట్టుకున్నది ఏం కావాలా? రేపో మాపో దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి దొరుకుతాడా? ఇక మా పరిస్థితి అంటావా? ఇళ్ళకాలం గిట్లనే ఉంటుందా? రేపో మాపో మా బతుకులు మారకపోతాయా? నువ్వు మా కళ్ళ ముందున్నావు, మాకు అదే సంతోషం. అన్న, నేను ఇంత చేసిన ఒక మాట కూడా అంటలేవు. నన్ను 2 దెబ్బలన్న కొట్టన్నా బుద్ధి వస్తుంది. అరే తమ్ముడు, నువ్వు చిన్న పిల్లడు అయితే కొట్టో తిట్టో బుద్ధగిష్టోనిరా. నువ్వు నా అంతటోను అయినావు, నేనేం కొట్టాలరా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నుంచి అయినా మంచిగుంటరా. అమ్మ నుండి మరదళ్ళు మంచిగా చూసుకో. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చినావన్నా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నా మాట నువ్వు పోరా. నువ్వు ఊకోవే, నేను ఎవరైనా అప్పటికి ఇంట్లోకి సామాన్ తెస్తా. అద్దయ్యా నువ్వు పెట్టి పోకూడద్దు, నేనే పోయి తీసుకెత్తా. గంగక్క, చేతిలో రూపాయి లేదు, ఇంట్లో సామాన్ లేదు. 1 నెల సామాను ఉద్ధరిస్తే మా ఆయనకు పని దొరికినాకట 10 రోజులలో ఇస్తా.
కొద్దిగా తీయవా గంగక్క? సిరి పొలం అమ్ముకున్న పైసలే మీరు ఆపుకోలేదు, నన్ను మళ్ళీ సామాన్ వచ్చి అడుగుతాను. నేను సామాన్ ఎట్లా ఇవ్వాలి? పొద్దున ఉద్దరు అడుగుతా, నేను ఇయ్యపో. ఏమండి, అత్తమ్మ మీ తమ్ముడు మా సెల్లత్తాన్లు, ఒక్కసారి మాట్లాడదామే. అదే వాళ్ళకు నువ్వంటే నచ్చవు, అలా నిన్నేమన్నా అంటే నేను తట్టుకోను. నేనే మందలు ఇస్తాను, నువ్వు సప్పుడేకుండా. అత్తమ్మ ఓయ్, అవో మీ అన్న వదిన ఎదురుగా వస్తారు. నన్ను కాదని మీరు వాళ్ళతో మాట్లాడిరు అనుకో, పొలం అమ్మిన పైసలు నా అకౌంట్లోనే ఉన్నాయి, గుర్తుంది కదా. నేను కనుక నా పుట్టింటికి పోయిందనుకో, నేను సచ్చినా కూడా రాని చెప్తాను నా ఇంటికి. నేనెందుకు మాట్లాడతామే? వాళ్ళు మాట్లాడినా మేము మాట్లాడం. నడు. అమ్మ అంత మంచిదేనా? తమ్ముడు మంచిగా ఉన్నావారా? నా పెద్ద కొడుకు ఎన్నడో చచ్చిపోయిండని నీళ్ళు వదులుకున్నా. లేనిపోని ప్రేమలు నాకు అవసరం లేదు. అవునే, దుకాణంలో పొంటి పోయి ఉద్దర్లు అడుగుతున్నవాట. దాని బదులు ఇంటింటికి పోయి కొంగు పట్టుకొని బిచ్చం అడుక్కుంటే ఏంది? ఇద్దరు కలిసి తినచ్చు. నువ్వు ఆగత్తమ్మా, వాళ్ళకేంది మంచిగానే తినుకుంటుంటారు. పాపం కడుపులో ఉన్న బిడ్డకే మంచిగా ఫుడ్ అందుతలేదు. ఏమక్క, పైసలు లేక హాస్పిటల్ కూడా పోతలేరట కదా. చూడు సెల్లే, పెళ్ళైన కొన్ని రోజులకు నాకు పిల్లలు పుట్టకపోతే ఊరందరూ నన్ను గొడ్రాలు అంటే ఆ బాటలన్నీ నా మనసు ఎప్పుడో మోడు వారిపోయింది. కడుపులో బిడ్డ గురించి అంటావా? నేను నా భర్త ఉన్నంతసేపు నా బిడ్డకేం కాదు. పాపం నీ బిడ్డ గురించే జాగ్రత్త. మొన్న హాస్పిటల్ పోయినప్పుడు కడుపులో బిడ్డే కొద్దిగా వీక్ ఉన్నదన్నదట కదా. మందులు సరిగ్గా వేసుకొని బిడ్డను జాగ్రత్తగా చూసుకో. రాయే. చూసిర్రా, దానికి తినడానికి తిండే లేదు, చేతిలో రూపాయి లేకున్నా కూడా పొగరు మాత్రం తగ్గుతలేదు. ఏం తెసిందమ్మా? ఇట్లా పొలంలో కూర్చొని ఏడుతున్నావు? ఏం చేయమంటావురా? పెద్ద తమ్ముడు చేసిన అప్పులకు పొలం అని తమ్ముడు అయింది. నీవు కాకుండా కష్టపడి సంపాదించుకున్న పొలం ఇది. 2 పంటలు పండావు. ఇప్పుడు ఏడవపోతే ఇంకేం చేయమంటున్నావురా? బంగారం అసంటి నా పొలం కాదురా. నాకు ఇంట్లో నిద్ర కూడా పడతలేదు. చూడు చిన్నమ్మా, తండ్రి మాట విన్న రాముడు దేవుడయ్యాడు. అదే అన్నమాట విని అడవులెంబడి తిరిగిన లక్ష్మణుణ్ణి అప్పటి ప్రజలు గుర్తు పెట్టుకోలేదు. అట్లనే తమ్ముడు చేసిన అప్పులను మీదేసుకొని అన్న కడితే ఊరంతా దొంగ దొంగ అని నింద వేసినా కూడా కన్న తల్లివి నువ్వెట్లా నమ్ముతున్నావే? నీ పెద్ద కొడుకు శ్రీరాముని కంటే గొప్పోడే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు?
అదమ్మా చిన్నమ్మ జరిగింది, నువ్వు అర్థం చేసుకోవే. కొడుకు నాన్న రాని మాటలు అన్నా కదా, ఏ తల్లి కూడా కొడుకుని తిట్టు రాని మాటలు తిట్టినా నా కొడుకుని నిందించిన నేను. నా కొడుకు చిన్నప్పుడు 10 రూపాయలు ఇస్తేనే దుకాణం పోయి రూపాయి కొనుక్కొని నాకు 9 రూపాయలు తెచ్చిచ్చేటాడు. అయ్యో నేను నా కొడుకుని ఎట్లా అనుమానించిన, నా కొడుకుని ఒక్క మాట కూడా నేను అడగకుండా నోటికి ఎంత అంత తిడితే కదా. ఓ పెద్దోడా ఏడున్నావురా? ఏ తల్లి ఏ కొడుకున్నాను మాటలు అన్నా. ఇప్పుడు నా కొడుకు నా మొఖం నేను ఎట్లా చూసుకోవాలి? నేను చేసిన తప్పు సర్దిద్దుకోవాలంటే నా కొడుకు కూడా ఇద్దరిని నేను ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చుకుంటాను. అమ్మా 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 కవిత కవిత సైడ్ రావే. అబ్బా అబ్బా ఏంటిదండి, ఎందుకు అంతగానో మరుస్తాను? అమ్మని ఎంత పిలిచినా సప్పుడు ఎత్తలేదే, నాకు ఎందుకో భయం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? అత్తమ్మా అత్తమ్మా లే అత్తమ్మా. అమ్మా 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 కవిత కవిత ఒకసారి రావే. అబ్బా ఏంటిదండి, ఎందుకు అంతగానో వస్తాను? అమ్మని ఎంత పిలిచినా సప్పుడు ఎత్తలేదే, ఒకసారి చూడే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తమ్మా అత్తమ్మా లే అమ్మా. చిన్నోడా నిన్నెప్పుడు నేను ఏం అడగలే, కానీ నా పెద్ద కొడుకు నా ఇంటికి రావాలరా, మరి రాకుంటే మాత్రం నేను బతకనరా చిన్నోడా. కవిత చూసినామా మా అమ్మ ఏమంటుందో, మా అన్నను వదిన తీసుకొద్దామే. సరే, వాళ్ళు బయట ఎట్లా కిరాయి ఉంటారో ఈ ఇంట్లోకి వచ్చినాక కూడా అట్లనే కిరాయి ఉండాలి. ప్రతి నెల పైసలు ఇవ్వాలి, లేకపోతే నేను అస్సలు ఊకొని చెప్తానా. సరేనే. సిరి సిరి ఎటు పోయింది ఇది? సిరి అత్తమ్మ కవిత ఇట్లా డెలివరీ పోతుంది హాస్పిటల్కు. అవునా సెల్లే, క్షేమంగా పోయి లాభంగా రా. ఇంటికి పండంటి మగబిడ్డని వారసుని తీసుకురావాలి. నీ రాక కోసం మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తాం. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేను మంచిగా పోయి మంచిగా నా కొడుకుతోటి ఇంటికి వస్తా. కానీ ఈ కరెంట్ ఏమన్నా నువ్వు బిల్లు కడతాను అనుకుంటానవా? 24 గంటలు వేసి అట్లనే ఉంచుతాన్నావు. ఈ చెత్త అంతేంది, నీళ్ళు అయితే గట్లనే ఉంచుకుంటావా? ఎక్కడ దక్కనే ఉంచుతాన్నావు. అవో ఆ నల్ల పంపుల అట్లనే ఇడిచిపెడతాన్నావు, అత్తాన్నావు. అది అన్నీ ఎవరు పని చేస్తారు అనుకుంటాన్నావు? నీకన్నా పని మనిషి ఇక్కడ
అన్ని ప్రతిదీ చిన్న పొరికి కదా చెప్పినట్టు చెప్పాలి. ఇగో నేను హాస్పిటల్కి పోయొచ్చే వరకు అది ఇది మొత్తం క్లీన్ చేసి మంచిగా ఉంచు చెప్తానా, అర్థమవుతుందా? అది మాగా ఉంచుకుంటది కానీ నువ్వైతే మంచిగా పోయిరారా. అది చేసుకోదా? అది చేయకపోతే నేను లేనా? చేసేది అయితేనే ఇంతసేపటి దాకా వన్నదా ఇంట్లో? తెలివి లేదా చేసుకోవాలని? ఆడది కాదా? నువ్వు ఆగరా. అది చేసుకోకపోతే నేను చేస్తా కదా. నువ్వైతే హాస్పిటల్కి డెలివరీకి మంచిగా పోయిరా. పొద్దెక్కరాగం అంటుంది అంటాను. దానికి ఏం నెలలు పడ్డాయి కాదనే. సాత కాక పొద్దెక్కరాగం అంటుంది. నువ్వు అరే చిన్నోడా హాస్పిటల్ పోయినాక అయితే నువ్వు ఫోన్ చేయి. సరే అన్న పోదాం, లేట్ అవుతుంది ఇప్పటికే. సరే పోయేస్తా. మంచిగా పోయిరా. ఏందత్తమ్మా, నాకంటే చిన్నది పెద్దదన్నని చూడకుండా అన్నన్ని మాటలంటే నువ్వు నీ కొడుకు ఒక్క మాట కూడా దాన్ని ఎందుకు అంటున్నావు అంటలేరు. నేనైనా పనిశాతగా దాన్ని ఎప్పుడన్నా ఎవరన్నా చేసి పెడతారని నేను ఆలోచించినా ఆధారపడ్డానా? అయినా లేనోళ్ళంటే ప్రతి ఒక్కళ్ళకు చులకన్నే. ఈ ఇల్లు దాని దొక్కదందేనా, నాది కాదా? సరే మీ ఇద్దరికి ఒక మాట చెప్తా, మీరేమనుకోనంటనే చెప్తా. మీరు ఇంట్లోకి వచ్చే ముంగట ఈ ఇంట్లో కిరాయి లెక్క ఉంటానంటేనే అది మిమ్మల్ని రమ్మని. అదేమన్నా ఊర్చుకో బిడ్డ. సరే అత్తమ్మా, బాత్రూమ్ ఎత్త కడుపు అంత ఎట్లనో ఉంది. కాదురా, తమ్ముడు చేసిన అప్పులన్నీ నీ మీద వేసుకున్నావు. నాకు ఒక్క మాట అన్న చెప్పొద్దారా? చెప్తే నువ్వు బాధపడతావు అని చెప్పలేదమ్మా. అమ్మా అరే అరే ఎవరు ఆటో ఆపిర్రా, నేను తీసుకొని నువ్వు హాస్పిటల్కి పోరా. తమ్ముడు పోయిన హాస్పిటల్కి పో. పైసలు ఎన్నైనా మంచిదే, నేను వెనక తీసుకొని వస్తా. నాకు భయం అవుతుంది. తీసుకొని పో బిడ్డ. ఆటో అయ్యా బాబు ఆపు పో బిడ్డ. అయ్యో ఇది బాధపడ్డట్టు అవుతుంది. ఎందుకు ఏడుస్తానవే? ఏడవక ఇంకేం చేయమంటావు అత్తమ్మ? పిల్లలు లేరని నేను బాధపడని నిమిషం లేను. ఆ దేవుడు నా కడుపులో ఓ బిడ్డనిచ్చినట్టే ఇచ్చిండు. 7 నెలలకు నా బిడ్డ ఈ లోకంకి వస్తే కళ్ళారా కన్న తల్లి చూడక ముందే ఆ దేవుడు తీసుకుపోయిండు. ఈ తల్లి ఆ బిడ్డను చాలలేదు అనుకున్నాడా? నా బిడ్డ నాకు బరువు అవుతుంది అనుకున్నాడా? ఇంతకంటే పాపించి బతికి ఇంకెక్కడ ఉందా అత్తమ్మ? నన్ను తీసుకుపోయినా అయిపోతుండే కదా. అది కాదే కోడలా, ఒక చెట్టుకి ఎన్నో కాయలు అవుతాయి, కాయలన్నీ పండ్లు అవుతాయా? గట్లా నీళ్ళు పోసుకున్న ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లి అవుతుందా అని నీ లెక్క పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా ఇప్పుడు ఏం ఎత్తిపోయిందే? ఏడాది వరకు మళ్ళీ నువ్వు తల్లివి కాదా? నీకు పిల్లలు కారా? అంతసేపు నీ మరిది కొడుకున్నాడు కదా, ఆడే నీ కొడుకు అనుకో. నిన్నెవరు కాదంటారే ఇంట్లో? నీ చేతుల మీద ఆడిపించుకో, నీ చేతుల మీదనే పెద్దగా అవుతాడు. అవునత్తమ్మ, చిన్నానికి నా చేతుల మీదుగా నేనే తాను మొత్తా. పోసేప్ప. కవిత, కవిత, అరే కవిత, కవిత చిన్నీరా తానం చేపిస్తా. చెది నీ బిడ్డ నువ్వు పురిట్లో పోగొట్టుకున్నావని నా బిడ్డను కూడా తానం చేపించి సంపదామనుకుంటానవా? ఒకటి గుర్తు పెట్టుకోక్క, నా బిడ్డకు నేను ఎట్లా చూసుకోవాలో నాకు తెలుసు. అది నువ్వు వచ్చి ప్రతిసారి నా బిడ్డ అని నా బిడ్డ దగ్గరికి రాకు చెప్తానా?
ఏం చూస్తున్నావు అత్తమ్మా? చిన్న ఎత్తుకో తాను చెప్పిద్దాం. మెల్లగా నీ పాపిష్టి చేతులు పడితే మళ్ళా నా కొడుకేదన్నా అవుతుంది. పోరాడు ఈ నుంచి. నీ నీడ కూడా పడద్దు నా కొడుకు మీద. అత్తమ్మా, 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 చిన్న ఎత్తుకొచ్చినావు అత్తమ్మా? ఏంది చిన్న నేను ఎడకొచ్చిందే, నాకు కొంచెం పానం శాతం అవుతుంది అని వండుకున్నా. మరి ఇంట్లో చిన్నోళ్ళు లేడత్తమ్మా? ఏంటి చిన్న లేడా? లేడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పాపిష్టికి ఇట్లేటన్నా తీసుకుపోవచ్చు. దాని బిడ్డ చచ్చిపోయిందని నా బిడ్డను కూడా గంగలన్న వారేయడానికి తీసుకుపోవచ్చు. అది మొదటి నుంచి నా బిడ్డ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు చూడు ఎత్తుకుంటానంటుంది. నాకు తెలిసి అది నా బిడ్డను చంపడానికే తీసుకుపోయింది అత్తమ్మ. అత్తమ్మ నాకు భయం అవుతుంది అత్తమ్మ. నువ్వు భయపడక, అది ఏడున్నది నేను చూస్తా. చిన్నోడా, అయ్యో చిన్నోడా, అయ్యో నేను కూడా చూసిందే. ఏడు కనవాళ్ళే అత్తమ్మ. చిన్నోడు ఏడత్తమ్మ కనబడ్డా? కనవాళ్ళే. అయ్యో ఎవరింటికి వెళ్ళాడు? ఎలా వాళ్ళ ఇంటికి పోయి కూడా అడిగినా మా కోడలు ఇట్లా మా చిన్న ఎత్తుకొని వచ్చిందని. అది నా బిడ్డను చంపడానికే తీసుకుపోయింది. నా బిడ్డ లేడు ఇంకా. చూద్దాం ఆగే. ఏమైందిరా బంగారు కొండ? ఇప్పటిదాకా ఉక్క పట్టుకుంటా ఏడ్చినా ఈ పెద్దమ్మ ఎత్తుకంగానే ఎంత మంచిగా ఆడుకుంటున్నావు. నా బంగారు తండ్రి. పెద్దమ్మ అంటే నీకు ఎంత ఇష్టమో. నీకు పెద్ద డాడీని రాగా రింగ్ బొమ్మలు, లైట్లు అన్నీ తీసుకురమ్మంటే సరేనా? ఏడవకు నాన్న. చుచ్చు బంగారు కొండ. చందమామ కంటే అందంగా ఉన్నావురా నువ్వు. ఏం మనిషివే నువ్వు? ఒక్కసారి చెప్తే అర్థం కదా పాపిస్తుందనా? నీ చేతులు నీ నీడన కొడుకు మీద పడద్దని ఎన్నిసార్లు చెప్పాలే? ఒకేసారి వాడు కనబడకపోతే నా గుండె అయినంత పడైంది. అత్తమ్మ, నా కొడుకుకి ఏమన్నా అయిందో చూడు. తీసుకుపోయి ఏం చేసిందో. కవిత, ఏమన్నా పిచ్చి లేచిందా? ఒకటే వాగుడు వాగుతున్నావు. నీ బిడ్డ మీద నీకెంత ప్రేమ ఉందో అంతకు రెట్టింపు ప్రేమ అని మీద నాకే ఉందే. అని నేనేం చేస్తానే చెప్పు? నేను మనిషిని కాదా? పసుపు నానే. ఎప్పుడు చూసినా పాపిస్తుందనా అంటావు. నేను కూడా మనిషినేనే. అత్తమ్మ, నువ్వు చెప్పు, అని మీద నాకు ప్రేమ లేదా? అడుగుకెడితే నువ్వు స్నానం చేస్తున్నావు కదా అని, అత్తమ్మ పడుకుంది కదా అని అట్లా దింపుకొచ్చిన అంతే. అదే నేను చేసిన తప్పు. వాడు నీ దగ్గర ఉంటే నువ్వు ఊకెడతాడే, నా దగ్గర ఉంటే మంచిగానే ఉంటాడు. ఆయనకి కూడా తెలిసే పెద్దమ్మకి నా మీద ప్రేమ ఉందని. నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావే? నేను అంతే తప్పు చేసిన. కాదే తీసుకుపోయావు, కానీ చెప్పి తీసుకపోతే అయిపోవు కదా. వాడు కనబడకపోతే మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? అన్నిటికి తిరిగినావు, ఏడలేరు అని చెప్పారు. అడిగి తీసుకపోతే అయిపోవు కదనే. అడగకుండా తీసుకుపోండి తప్పే. ఏమండి, మీ వదిన ఏం చేసిందో తెలుసా? మేమెవరం లేమని చూచి
మన బిడ్డని ఎటో తీసుకొని పోయింది. పాపిషది ఏం చేద్దాం అనుకున్నది మన బిడ్డని. ఊరిట్లోనే తన బిడ్డను కోల్పోయిన దరిద్రపుది. దీన్ని మన ఇంట్లో ఉంచుకుంటే మనకు కీడు జరుగుతుంది. ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఏందే ఏం మాట్లాడతాను? గురిట్లో బిడ్డను పోగొట్టుకునే దరిద్రపుదా? అసలు ఈ బిడ్డ ఎవరి బిడ్డని నీకు తెలుసానే? గురిట్లో బిడ్డను పోగొట్టుకున్నది మా వదిన కాదే, మన బిడ్డనే. ఇప్పుడు నీ చేతిలో ఉన్న బిడ్డ మన బిడ్డ కాదే, మా అన్న వదిల బిడ్డనే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేదు, మీరు నా బిడ్డనే. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? మీ వదినను మీ అన్నను నేను తిడుతున్నానే కదా, ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు వాళ్ళకి సపోర్టుగా. ఏమండి, మీ తమ్ముడు ఏం మాట్లాడుతుండో నిజం చెప్పు. ఈ బిడ్డ మన బిడ్డనా? నిజం చెప్పు నువ్వు. ఆ బిడ్డ మన బిడ్డనా? లేదే, ఆ బిడ్డ వాళ్ళ బిడ్డనే. సుమన్ ఎప్పుడు అబద్ధం చెప్పాడు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఈ మాట మీద ఒట్టే చెప్పు, చెప్పు, మీద ఒట్టే చెప్పు నా బిడ్డ కాదని. మన బిడ్డనే. ఏంటి మళ్ళా చెప్పు. ఆ బిడ్డ మన బిడ్డ. బండెడు పేలికళ్ళ నుంచి బయటపడి ఈ అమ్మని చూడాలని ఎంతో మురిసిపోయిన నా బిడ్డను నీకు దూరం చేయాలని ఎట్లా మనసు ఒప్పిందే. రోజు నా బిడ్డ కోసం నేను ఎంతో ఏడుతున్నా. నా బాధ చూసి ఒక్కసారి కూడా నాకు నిజం చెప్పాలని నీకు అనిపించలేదా? నేను అనుకున్న రాముడు కాదండి మీరు, అందరూ అనుకున్న రాక్షసుడే. నీ తమ్ముడు ఊరన్న అప్పులు చేసి సత్తా అంటే మన పొలం అమ్మి నీ తమ్ముడిని కాపాడి ఇది ఎన్ని మాటలన్నా నన్ను ఎంత అవమానించిన ఏ రోజు కూడా నేను బాధపడలేదు. నా వాళ్ళ కోసమే నేను చేసిన అనుకున్నా. ఊరంతా నన్ను గొడ్రాలు అన్నా ఎంత భరించుకున్నా. వాళ్ళు కాదండ్రి నన్ను గొడ్రాలు చేసింది, నువ్వు నన్ను గొడ్రాలు చేసినావు. ఇవన్నీ కాదు, నా బిడ్డని తల్లి నుంచి వేరు చేసేంత అవసరం ఏమొచ్చిందో నాకు చెప్పు. నాకు నిజం చెప్పు. ఆ రోజు ఏం జరిగింది? లోపల ఉంది భార్యనా? అవును సార్. లోపల కండిషన్ సీరియస్ గా ఉంది. తల్లి గాని పాప గాని ఇద్దరు ఎవరైనా ఒకరు బతికే ఛాన్స్ ఉంటుంది. సార్ పరుల బిడ్డకి ఏమైనా పర్లేదు, కానీ నా భార్యకి ఏం కాకుండా చూడు సార్. సరే, మా ప్రయత్నం మేము చేస్తాం. దేవుని మీద భారం ఇద్దాం. ఓకే. అరే తమ్ముడు, కొడుకు పుట్టిండ్రా? అరే మీకెవరు పుట్టిర్రా? నాకు కొడుకే పుట్టిందన్న. బా, ఎంత మంచి మాట చెప్పినవరా. ఒకేసారి ఇంటికి ఇద్దరు వారసులు వచ్చిర్రారా? అన్న, కానీ నా కొడుకు పురుట్లో చనిపోయింది అన్న. ఏం మాట్లాడతానురా? విషయం నా భార్యకి వెళ్తే చచ్చిపోతా అన్న.
అరే నువ్వేం బాధపడకురా. కొడుకు పుట్టిన విషయం మీ అదినకు తెలియదు. మీ అదినకి ఇప్పుడు త్రోవ కూడా లేదురా. ఆ కొడుకుని నేను తెచ్చి నీకు ఇస్తా. కవిత పక్కకు పెట్టుకోరా. కానీ వదిన తట్టుకుంటుందా అన్న? అరే వదినకి ఇట్లా తెలుస్తుందిరా. నేను చెప్పా నువ్వు చెప్పవు. ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉంటుందిరా. నా మీద ఒట్టే. సరే అన్న. నా కోసం ఇంత త్యాగం చేస్తాను వాళ్ళు. మన కవిత స్లో వస్తుంది. బిడ్డ నా బిడ్డ కాదా, నీ బిడ్డనా? అంటే పూరిట్లో చనిపోయింది నా బిడ్డనా? ఇన్ని రోజులు నా భర్త తప్పు చేస్తే మీరు బాధపడి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆఖరికి మిమ్మల్ని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే కూడా మీరు వెళ్ళిపోయారు. ఒక్క మాట నాకు చెప్పుతే ఇంత దూరం వచ్చేది కాదు కదక్క. వినకపోతే నన్ను కొట్టపోయాను. నిన్ను ఎన్నో అనరాని మాటలన్నా అన్న తల్లికే బిడ్డను దూరం చేసి మాట్లాడినా నిన్ను ముట్టుకొని ఇయ్యలేదు. నేను పాపిచ్చుదాన్ని అక్క, పాపిచ్చుదాన్ని. ఆఖరికి నాకు సొంత హక్కున్నా కూడా ఇన్ని మాటలు పడేది కాదు కావచ్చు. నన్ను క్షమించక్క. ఇక నుంచి ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నీ బిడ్డనే తీసుకో అక్క. కవిత, పిచ్చిదానా ఏడవకు. బిడ్డ మీద నాకెంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది. తల్లులం వేరైనా మన ఇంట్లో బిడ్డ ఒక్కతే. ఇక నుంచి వెళ్ళి దానికి ఇద్దరం తల్లులమే, మన ఇద్దరికి బిడ్డనే. నువ్వు బాధపడకుండా ఉంటే నాకు అంతే సంతోషం. సరేనా? నీకేం కావద్దనే కదనే బావ మరిది నా బిడ్డ నీకు ఇచ్చింది. పిచ్చిదానా నీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. మనకిద్దరికి కొడుకే. ఏడకు, బంగారు తల్లి కదా. ఏడకు. ఎంత మంచోళ్ళక్క. నేను మిమ్మల్ని ఇన్ని మాటలు అన్నా కూడా ఇప్పటికి కూడా నీ బిడ్డను మన బిడ్డ అని మాట్లాడుతున్నావు. నీలాంటి గొప్ప మనసున్నదాన్ని నేను పాటించదాన్ని. బాధ పెట్టిన క్షమించక్క. అరే చిన్నప్పుడు ఎప్పుడో ఈ అమ్మని తమ్మిని ఇల్లుని ఏ కట్టం వచ్చినా కూడా నువ్వే చూసుకోవాలరా అన్న ఒక్క మాటకు నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావారా? ఇక నుంచి నువ్వు ఈ కష్టాలు పడద్దు కొడుక. నీకే కష్టం వచ్చినా నేనున్నా. ఇక కోడాళ్ళు ఈడు నీ బిడ్డ కాదు, నీ బిడ్డ కాదు, ఎవ్వరి బిడ్డ కాదు. ఇగో ఈడు అందరి బిడ్డ, మనందరి బిడ్డ. పెద్దింటి వారసుడు వీడు.
కలిపించిన బంగారు తండ్రి అందరూ కలిపిండు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాపల్లె గోసలు యూట్యూబ్ ఛానల్. పెద్ద కోడలు గొడ్రాలు చిన్న కోడలు గర్భవతి అనే వెబ్ సిరీస్తోనైతే మా ఫ్యామిలీ అంతా మీ ముందటికి వచ్చినాం. అతి తక్కువ టైంలోనే మా అందరినీ ఆదరించిర్రు, అభిమానించిర్రు. మీ ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ యూట్యూబ్ యాక్టర్ సిరి. చూసారు కదా మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట గంటనైతే గట్టి కొట్టుర్రి. అత్త చెప్పేమన్నా. ఇక నువ్వులా ఇప్పటి వరకు మా ఫ్యామిలీని చూసి మస్తు ఆదరించారు. సేమ్ మీ ఇంట్లో ఎట్లున్నారో మేము కూడా గట్లనే కలిసిపోయినాం. మేము అందరం ఎప్పటికి ఇట్లనే కలిసి ఉండాలి. మేము ముందుకు రావాలనుకుంటే మీ కామెంట్ ద్వారానే మేము అందరం కలుపుతాం. తప్పకుండా కామెంట్ పెట్టుర్రి. ఏం పెడతారు? ఫ్యామిలీ కామెంట్. మా అత్తకు మన్మడు కూడా వచ్చిండు. ఇగో